వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ జర్నలిస్ట్ కాదు. ఇక ప్రజెంట్ అయితే నేను నెక్లెస్ రోడ్ కాడికి వచ్చేసిన. ఇక్కడ దొరకని విత్తనం లేదు, దొరకని మొక్క లేదు. పెంచుకోవాలి అని అనుకుంటే చెట్లు కూడా కరివే లేదు. సో చెట్లు ఏంది పెంచుకోవడం ఏంటంటే, అవును ఇక్కడ హైబ్రిడ్ పెద్ద మహావృక్షాలను కూడా బోన్సాయిగా మార్చే అట్లాంటి స్టాల్స్ కూడా ఉన్నాయి. సో వందలాది స్టాల్స్, వేలాది మందితో ఫుల్ కిక్కిరిసిపోతుంది. ఇల్లుండే స్టాల్స్లో ఒక స్టాల్ నాకు చాలా 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 స్పెషల్గా అనిపించింది. సో అదేంటంటే, చూస్తుంటే మొక్కల్లాగా కాదు, బొకే ఫ్లవర్స్ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో అట్లా కనిపిస్తుంది. ఒక్కసారి మీరు కూడా విజువల్స్ చూడండి. విజువల్స్ చూస్తే మీకు కూడా అర్థమవుతుంటుంది. సో రకరకాల చామంతులు, సో చామంతుల బొకేలు అనమాట ఇవి. ఒక మాటలో చెప్పాలంటే, ఒక్కసారి మరి ఇది ఎక్కడికి వెళ్ళి వచ్చింది అండ్ దీని ప్రత్యేకత ఏంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో ఇందులో వైట్, మెరూన్, ఇగో ఇట్లాంటి కలర్, ఎల్లో చామంతి అయితే మనందరూ కూడా ఎక్కున్నాయి. సో చూసిరుగా ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇది చూడడానికి మొక్క కాదు, ఒక బొకేలాగా కనిపిస్తుంది. సో ఏంటండి స్పెషాలిటీ? ఇక్కడ హైదరాబాద్ లో కనిపించే మాకు ఇట్లాంటివి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మనం కాకినాడ నుంచి వచ్చాం మేడం. మాది గణపతి గార్డెన్స్. మన దగ్గర స్పెషల్ వచ్చేటప్పటికి చామంతి ఒక కుండీలో ఒకే మొక్కలా ఉంటది. అది ఒక బంతి రౌండ్ లో, ఒక బంతి ఆకారంలో ఉంటది. అది మొత్తం ఫ్లవర్స్ వచ్చేస్తే కనుక ఒక పెయింట్ వేసినట్టు కనిపిస్తుంది. ఇది ఎవరికైనా బుక్కేలా కూడా ఇవ్వచ్చు మనం. ఇది వచ్చి మనం ఇక్కడ 300 అమ్ముతున్నాం, రెండు కలిపి 500కి ఇస్తున్నాం. మన దగ్గర 300 నుంచి 3000 రూపాయల వరకు మన దగ్గర మొక్కలు ఉన్నాయి. 3000 వరకు ఉన్నాయి మేడం. అది ఏంటంటే 3000 రూపాయలది గార్డెన్స్ లో, అంటే ల్యాండ్స్కేపింగ్ చేసే వాళ్ళకి లాన్స్ లోని గ్రూపుల కింద లేదా బోర్డర్ కింద వేసుకోవడానికి చాలా బాగుంటది అది. అదే విధంగా హ్యాంగింగ్ బాస్కెట్స్ కూడా ఉన్నాయి మన దగ్గర. అంటే సాధారణంగా చామంతి ఎవరు హ్యాంగింగ్ బాస్కెట్ లో పెంచరు, మనం తయారు చేసి తెస్తున్నాం ప్రతి సంవత్సరం. అవి కూడా ఇక్కడ బాగా మూమెంట్ ఉంది, అది బాగుంది. అది ఒకటి 600 అమ్ముతున్నాం, అవి రెండు తీసుకుంటే 1000కి ఇస్తున్నాం. నెక్స్ట్ వీటికి ఏంటంటే బటర్ఫ్లైస్ ని అట్రాక్ట్ చేయడం కోసం టెర్రస్ గార్డెన్స్ వాళ్ళు పట్టుకెళ్తున్నారు మన దగ్గర. ఓకే. సో ఇంత బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. అంటే ఇక్కడ చామంతి మనం చూస్తుంటే ఇన్ని గనం ఫ్లవర్స్ ఉండవు. సో ఏంది దీని మ్యాజిక్ ఏంది అసలు, ఇన్ని ఫ్లవర్స్ ఉండడానికి? మ్యాజిక్ ఏం లేదు మేడం. మనం ఏంటంటే ఈ మొక్క ఇలా తయారవడానికి 6 నెలలు మనం కృషి చేస్తాం, అందుకని అలా తయారవుద్ది. ఆ కృషి ఏంటంటే, ఒక చిన్న మొక్క పెట్టి దాన్ని తరచూ పించింగ్ చేస్తాం. అంటే పైన ఉన్న చిగుళ్ళను గిల్లుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొక్క నాటినప్పుడు దాని పై చిగురు గిల్లితే మళ్ళీ కింద నుంచి 4 చిగుళ్ళు వస్తాయి. మళ్ళీ అవి కొంత 2 అంగుళాలు 3 అంగుళాలు ఎదిగిన తర్వాత మళ్ళీ గిల్లుతాం. అలా బాల్ షేప్ లో తీసుకొస్తాం. సాధారణంగా నీరు అయినప్పటికీ ఏమవుతుంది అంటే, ఒకసారి 2 సార్లు గిల్లుతారు, ఒక 10, 20, 30 పువ్వులు మాత్రమే వస్తాయి. మేము ఎక్కువ గిల్లడం వల్ల, బాల్ షేప్ తీసుకురావడం వల్ల ఆ బుకే మాదిరిగా మనకు కనిపిస్తుంది. చూడడానికి అయితే ఇంత బ్యూటిఫుల్ ఉంది. మరి ఇంటికి తీసుకున్న తర్వాత దీన్ని ఎట్లా జాగ్రత్త చూసుకోవాలి? ఏం లేదు మేడం, చాలా సింపుల్. ఈ ఫ్లవర్ మొత్తం ఫేడ్ అయిపోయే దాకా ఉంచకంట. ఏదైనా ఒక పువ్వు ఫేడ్ అయిపోతే, అంటే ఒడిలిపోయినట్టు అవుతే కనుక అది ఎప్పటికప్పుడు తుంచేస్తూ ఉండాలి. అలా తుంచడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పువ్వు కింద ఉన్న కొన్ని మొగ్గలు ఈ ఎండ తగలడం వల్ల అది గ్రోత్ వస్తుంది, అంటే పెటల్స్ డెవలప్ అవుతాయి అనమాట. అలా చేస్తూ ఉంటే మీకు 30 to 45 డేస్ మీకు అది గ్రో అవుతుంది. నెక్స్ట్ ఇది డ్రై అయిపోద్ది, ఎందుకంటే చామంతి అన్నది 4 నెలలే ఫ్లవరింగ్ టైం. నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఆ ఫిబ్రవరి ఎండ కానీ మార్చ్ క్లైమేట్ బాగుంటే కనుక ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ లో ఇది డ్రై అయిపోద్ది. డ్రై అయిన తర్వాత కింద నుంచి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్ పిలక మొక్కలు లాంటివి రూట్ సక్కర్స్ వస్తాయి. అవి మళ్ళీ నాటుకుని మీరు ఇదే విధంగా ట్రైన్ చేస్తే మళ్ళీ మీకు పువ్వులు పూస్తాయి. సో మళ్ళీ అప్పుడు తొట్టి కూడా మార్చాల్సి ఉంటుంది. అప్పుడు తొట్టి మార్చాలి. కారణం ఏంటంటే, ఆ తొట్టిలో అంత ఫెర్టిలిటీ ఉండే సాయిల్ ఉండదు, అంతా ఇది తినిస్తుంది. మళ్ళీ దానికి ఉండదు కాబట్టి మనం మంచి సాయిల్ లో, వెల్ డ్రైన్ సాయిల్ లో పెట్టుకోవాలి. సో అదనమాట మీరు మ్యాజిక్ లేదన్నారు కానీ ఒక సీక్రెట్ చెప్పేసారు మా వ్యూవర్స్ అందరికి కూడా. అంటే ఇప్పుడు మీరు చెప్పే టిప్స్ కేవలం ఈ చామంతికైనా, మిగతా చామంతికి కూడా? ఏ చామంతికైనా అప్లికేబుల్, దేనికైనా మనం వాడచ్చు. ఏంటంటే మనం చేసే పని ఏంటంటే, బంతిలో తయారు చేయడం కోసం పించింగ్ చేస్తున్నాం అంతే. సో చామంతి మొక్క తెలుసుకోవడానికి వచ్చి ఒక మంచి మనకి మెసేజ్ అండ్ దాంతోపాటు టిప్ ఇచ్చారు కదా. ఎవరైనా చామంతి ఫ్లవర్స్ ఇంత ఫుల్ బంచ్గా రావాలంటే ఆ సీక్రెట్ చెప్పేసారు. సో ఒక్కసారి దాన్ని కూడా మీరు అప్లై చేసి చూడండి. సో కేవలం ఇది ఒక్కటే కాదు, నంబర్ ఆఫ్ చెప్పినా కదా, కొన్ని వందల స్టాల్స్ అయితే ఉన్నాయి. అందులో నాకు చాలా స్పెషల్ స్టాల్ అనిపించింది, అందుకని ఇక్కడికి వచ్చేసిన. అండ్ ఇక్కడ రావడం వల్ల కూడా మీకు ఒక సీక్రెట్ తెలిసింది కదా, చామంతి చెట్టుని ఎట్లా పెంచుకోవాలి మనం మొక్కని అనేది. అండ్ ఎక్కువ ఫ్లవర్స్ రావాలంటే దానికి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని కూడా చెప్పారు. సో ఇంకొక స్టాల్కి వెళ్దాం. సో అక్కడ ఏం వెరైటీస్ ఉన్నాయి అనేది కూడా చూపిస్తాం.
అన్ని Different ఉందా? డిఫరెంట్గా ఉంది, అన్ని కొనుక్కోవాలని ఉంది నాకైతే. కానీ పెట్టుకోవడానికి ప్లేస్ లేదు, కాకపోతే చాలా బాగుంది, చాలా ఫ్రెష్గా ఉంది, చాలా సో వెరీ నైస్. ఈ మేళాలో ఏదైనా ఇట్లా సంథింగ్ స్పెషల్ ఏమైనా ఉన్నాయా? రెగ్యులర్ గా మనకు బయట నర్సరీలో దొరికేవి ఉన్నాయా? కొన్ని ఉన్నాయి, కొన్ని ఐటమ్స్ అయితే స్పెషల్ ఉన్నాయి అక్కడ, స్పైసెస్ అటు అవునా? అవన్నీ ఫ్రూట్స్లో కొన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి. ఓకే, కాస్ట్ ఎట్లా ఉంది మరి? కాస్ట్ ఓకే, నార్మల్గానే ఉంది. ఇంకా బయట కొన్ని దగ్గర మా ఏరియాలోనైతే కొంచెం అక్కడితో పోలిస్తే ఇక్కడ కొంచెం ఎక్కువనే అనిపించింది. ఓకే, సో ఎవ్రీ ఇయర్ వస్తారా? ఇది ఫస్ట్ టైం? ఇది ఫస్ట్ టైం నేను ఇది ఫస్ట్ టైం. యా. హాయ్ అండి, సో ఎట్లా అనిపిస్తుంది మేళా? చాలా బాగుందండి, కొత్త ఎక్స్పీరియన్స్. నేను కూడా ఫస్ట్ టైం రావడం బాగుంది. ఇదైతే అసలు టెంప్ట్ అయిపోతున్నాం, ఏ కలర్ తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు మాకు. చాలా టెంప్టింగ్ గా ఉంది, చూడగానే అట్రాక్టింగ్ గా అనిపిస్తుంది కదా అన్ని స్టాల్స్ లో. కొంచెం బాగా సో అనిపించింది, చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది నాకు. కలర్ఫుల్ గా చాలా బాగున్నాయి. కలర్స్ కూడా అన్ని బాగా పెట్టారు వాళ్ళు. అది ఇలా మెయింటైన్ చేయడానికి కూడా వాళ్ళకి ఎంత టైం పట్టిందో మరి తెలియట్లా. అయితే మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, మీకు ఇక్కడ షేడ్ చూసింగ్ అనేది కొంత టైం టేకింగ్ లా ఉంది. యా, నిజంగా అవును. అంటే కలర్స్ కూడా అలా ఉన్నాయి కదా, బ్రైట్ కలర్స్ చాలా బాగున్నాయి అసలు. సో ఇంకేమేమి చూసారు ఇక్కడ ఈ స్టాల్స్? స్టాల్స్ ఇప్పటివరకు ఇంతవరకే కవర్ చేసాము, హాఫ్ కవర్ చేసాము, ఇంకా అటు చూడాలి. స్పైసెస్, ఫ్రూట్స్, యా కొన్ని అక్కడ Seeds కవర్ అనేవి. చేసాము, ఓకే. అవన్నీ కొన్ని చూసాము, తీసి పక్కన కూడా పెట్టుకున్నాము. అవునా, వెళ్ళేప్పుడు ఏమేమి పెట్టుకున్నారు తీసుకున్నాము. పక్కన? కొన్ని ఫ్రూట్స్వి, కొన్ని ఫ్లవరింగ్స్, అలా అన్ని తీసి పెట్టుకున్నాము. థాయ్ పీసెస్, అవి రేర్, అవి ఓకే. ఇక్కడ లేవు. బాన్సాయ్ ఒకటి, థాయ్ ఒకటి, థాయ్ ఫ్రూట్స్ అన్ని ఉన్నాయి. అవైతే రేర్, మనకి ఏ నర్సరీస్ లో దొరకవు అవి. జనరల్ గా అక్కడ మనకి మందారాలు దొరుకుతాయి, సో అవి మాత్రం కొంచెం రేర్, అవే కొంచెం పక్కన పెట్టుకున్నాం మేమైతే. ఓకే, సో ఓన్లీ మొక్కలకు సంబంధించి ఉందా, లేదంటే ఫర్టిలైజర్స్ సంబంధించి, లేదంటే ఉన్నాయి, మెయింటెనెన్స్ టూల్స్? ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మనకి మెయింటెనెన్స్ కానీ, మెడిసిన్స్ కానీ, వాటికి ఆర్గానిక్ కానీ అవన్నీ ఉన్నాయి. అన్నీ చూసొచ్చాము, అవి కూడా బాగున్నాయి. ఎక్స్ప్లోరింగ్ బాగుంది. మనం ఏదైనా కొత్త గార్డెన్ స్టార్ట్ చేయాలి, స్టెప్ ఇన్ చేయాలి అనుకునే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందా ఇక్కడికి వస్తే? యా, ఆఫ్ కోర్స్ వాళ్ళు చెప్తారు కదా, అందరూ మిక్స్ ఉంది, సాల్ మిక్స్ ఉంది, ఆల్ మిక్స్, కంపోజ్, సీడ్స్, ప్రతి ఒక్కటి ఉన్నాయి ఐటమ్. సో కొత్తగా పెట్టుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది, చాలా యూజ్ అవుతుంది. ఓకే, వన్ స్పాట్ అని ఒక దగ్గరే అన్ని దొరికిపోతాయి కదా మనకి, బెటర్ అనమాట. డన్. సో ఇదన్నమాట ఇక్కడ నర్సరీ మేళా. సో రేర్ కలెక్షన్స్ కనిపించాయి అన్నారు కదా, సో ఏమేమి పిక్ చేసుకున్నారు మరి? అక్కడైతే ఆల్ స్పైస్ ఒకటి తీసుకున్నా నేను, థాయ్ ఫ్రూట్స్ ఒక 2 ఉన్నాయి రకాలు, అదొకటి చూస్ చేసుకున్నాము. ఇంకా హైబిస్కస్ లాంటన్ అని అదొకటి ఉంది, అది నాకు ఇక్కడ మనకి నర్సరీలో అంటే రేర్గా ఉంది, అది ఇక్కడ ఉంది, అదొకటి పిక్ చేసుకున్నాను నేనైతే. సో హ్యాపీ? యా, యాజ్ ఆఫ్ నౌ హ్యాపీ. ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి, మేము ఒక 1/3 కవర్ చేసినట్టున్నాం ఇప్పటి వరకు. ఇంకా 1/3 ఎంత టైం పట్టేటట్టుంది? మరి ఎంతవరకు ఉందో తెలియదు కదా, మేము జస్ట్ అలా ఒక రౌండ్ వేసుకొని వచ్చాము. ఇప్పటికి 1.5 hour అయిందా వచ్చి? 1.5 hour అయింది. ఓకే, Yeah. ఇంకొక 2 hours పడుతుంది. పెడుతుంది, వాళ్ళు క్లోజ్ చేసే టైంకి వెళ్ళిపోతామండి. వాళ్ళు ఎప్పుడు క్లోజ్ చేస్తే అప్పటి వరకు ఉండి ఇంకా వెళ్తాం. ఓకే, సో మొక్కలంటే బాగా ఇష్టం? బాగానండి. అపార్ట్మెంట్ మాది, కాకపోతే అది కూడా నింపేస్తాం, అన్ని బాల్కనీస్, టెర్రస్ మొత్తం అన్ని ఫిల్ చేసాం. ఇప్పుడు ప్లేస్ చేసుకోవాలి, ఏమైనా కొనుక్కుంటే ప్లేస్ పెట్టుకొని ఒక కొత్తవి పెట్టాలి అక్కడ. సో ఎండ్ వరకు అయిపోయే వరకు ఉన్నారు కదా, సో ఆ టైమింగ్ ఏంటంటే పొద్దున్న 9 o'clock స్టార్ట్ అయితే టిల్ నైట్ 9 o'clock వరకు. సో మరి ఇంతవరకు వచ్చిన వాళ్ళకి ఏంటంటే గార్డెన్ సంబంధించిన ఎవ్రీథింగ్ ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ దొరకదు అంటే అసలు చెప్పడానికే లేదు. సో ఇంకా చెప్పాలంటే విదేశాల్లో పెంచుకునే మొక్కలు కూడా ఇక్కడ దొరుకుతాయి అనమాట. అండ్ దాంతోపాటు కొన్ని విత్తనాలకు సంబంధించిన స్టాల్స్, అండ్ మొక్కలకు సంబంధించిన డిసీజ్ వస్తే దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలి అనే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అండ్ వాటికి సంబంధించిన టూల్ కిట్స్ కావచ్చు, తర్వాత ఫర్టిలైజర్ కిట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా దొరుకుతాయి. మరి ఇంత ఉన్న తర్వాత ఫుడ్ స్టాల్స్ లేకపోతే ఎట్లా? ఎందుకంటే పొద్దున్న వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం ఇక్కడ చాలా టైం స్పెండ్ చేస్తారు. సో వాళ్ళ కోసం ఫుడ్ స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు అనమాట. సో ఇది మేళకు సంబంధించిన స్పెషల్ ఇన్ఫర్మేషన్.